బ్యాక్. పెద్ద నోట్ల రద్దు వెనుక అసలు కారణం పెద్దన్నేనా? అమెరికన్ కంపెనీలకు మన సొమ్ములు కట్టబెట్టడానికి హఠాత్తుగా దేశంలో డిమానిటైజేషన్ తెరపైకి తెచ్చారా? క్యాష్ లెస్ అంటే వ్యతిరేకత వస్తుందని, దీనికి అవినీతి, బ్లాక్ మనీ అని కథలు చెప్పారా? అమెరికన్ కంపెనీలకు మన ప్రధాని కొమ్ము కాశారా? 125 కోట్ల మంది కష్టాల్ని, భవిష్యత్తును తాకట్టు పెట్టేశారా? ఏషియన్ పసిఫిక్ రీసెర్చ్ వెల్లడిస్తున్న ఆధారాల్లో వాస్తవం ఎంత? పెద్దన్న చెప్పినందుకే పెద్ద నోట్ల రద్దు, వ్యతిరేకత రాకుండా బ్లాక్ మనీ ముసుగు, క్యాష్లెస్ ఎకానమీ కోసమే డిమానిటైజేషన్. ఒబామా చెప్పిందే మోడీ అమలు చేశారా? పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్ద కుట్రే ఉందా? అమెరికా ఆదేశాల మేరకే పెద్ద నోట్లు రద్దు చేశారా అంటే అవుననే అంటోంది ఏషియన్ పసిఫిక్ రీసెర్చ్. ఇదేదో అమెరికా మీద అక్కసుతోనో పాపులారిటీ కోసమో చేస్తున్న వ్యాఖ్య కాదు, అక్షరాల సాక్ష్యాధారాలన్నీ చూపించి చెబుతున్న వాస్తవం. వాటిని చూస్తుంటే డిమానిటైజేషన్ అమెరికా కుట్రే అనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా నిర్ణయం మేరకే మోడీ చాకచక్యంగా దాన్ని ఇక్కడ అమలు చేశారని అనుమానం కలుగుతోంది. అమెరికా అధ్యక్షుడి ఆజ్ఞల మేరకే మోడీ దేశంలో పెద్ద నోట్లు రద్దు చేశారని చెప్పుకొస్తోంది. అమెరికన్ బహుళజాతి సంస్థలకు వేల కోట్లు లాభాలు కుమ్మరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు అవినీతి, బ్లాక్ మనీ ముసుగులు వేశారని స్పష్టం చేసింది. డిమానిటైజేషన్ వెనుక అసలు లక్ష్యం క్యాష్లెస్ ఎకానమీయే అని తేల్చి చెప్పేసింది ఏషియా పసిఫిక్ రీసెర్చ్.com. భారత ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మోడీ తీసుకున్న అనైతిక చర్య అంటూ ఫోర్బ్స్ ఎడిటర్ స్టీవ్ ఫోర్బ్స్ తీవ్రమైన పదజాలంతో రాసుకొస్తే, మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం F1 రేసులో ఎడ్లబండితో బరిలోకి దిగినట్టుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇక ఇప్పుడు ఏషియన్ పసిఫిక్ రీసెర్చ్.com మరో అడుగు ముందుకేసి దీని వెనుక ఓ భారీ కుట్ర ఉందని ఆధారాలు బయటపెట్టింది. ఈ నిర్ణయానికి ముందు ఏడాది కాలంగా సాగుతున్న ప్రయత్నాలను తెరపైకి తెచ్చింది. గతంలో తన ఆయుధ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ప్రచ్ఛన్న యుద్ధాన్ని పావుగా వాడుకున్న అమెరికా ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు ప్రపంచాన్నే క్యాష్లెస్ దిశగా అడుగులు వేయిస్తోంది. అందులో మొదటి అడుగే మన దేశంలో డిమానిటైజేషన్. పెద్ద నోట్లు హఠాత్తుగా రద్దు చేసినట్టు ఈ నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదు. ఏడాది కిందటే దీనికి బీజాలు పడ్డాయి. గడిచిన 2.5 ఏళ్లలో మోడీ 3 సార్లు అమెరికా పర్యటించారు. ఈ గ్యాప్ లో ఒబామా కూడా ఒకసారి ఇండియా వచ్చారు. అబ్బో, అమెరికాకి మన మీద ఇంత ప్రేమ ఎందుకో అని చాలా మంది అనుకున్నారు. కానీ అసలు సంగతి ఇప్పుడు బయటకొచ్చింది. అమెరికా ప్రభుత్వం గత ఏడాది ఏర్పాటు చేసిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఈ కుట్రలో ప్రధాన పాత్రధారి. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ, అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్లు ఇందులో ప్రధాన సూత్రధారులు. అందుకే గతంలో రఘురాం రాజన్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా మోడీ మాత్రం ఆయనను తొలగించలేదు. ఇరు దేశాల మధ్య చిగురించిన ఆర్థిక విధానాలలో భాగంగా కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గతంలో ఒబామా ప్రకటించింది ఇందుకే. USAID ఏడాది కిందట భారత ఆర్థిక మంత్రిత్వ శాఖతో చేసుకున్న ఒప్పందాల్లో భాగమే ఈ క్యాష్లెస్ ఎకానమీ. దేశంలో డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించాలన్నదే USAID ప్రధాన లక్ష్యం. అది ఎలా సాధించాలన్న అంశంపై ఆ సంస్థ పరిశోధన చేసి బియాండ్ క్యాష్ అనే నివేదికనిచ్చింది. భారత్లో 85% ఉన్న నగదు లావాదేవీలను పూర్తిగా డిజిటల్ ఎకానమీ వైపు మళ్లించాలని సూచనలు చేసింది. ఇందుకోసం క్యాటలిస్ట్ అనే ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేసింది. USAID ఆధ్వర్యంలో నడిచే ఈ క్యాటలిస్ట్ సంస్థలో భారత్కి చెందిన ఆలోక్ గుప్తా కీలక భూమిక పోషించారు. దేశంలో ఆధార్ కార్డులు జారీ చేసే యంత్రాంగంలో పనిచేసిన అలోక్ గుప్తా ఆపై వరల్డ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ CEO గా పనిచేశారు. ఆపై క్యాటలిస్ట్ లో చేరారు. అంతర్జాతీయంగా క్యాష్లెస్ ఎకానమీ వైపు అడుగులేస్తున్న దేశాల్లో భారత్ ముందుందని అప్పట్లో ఓ అమెరికా ప్రతినిధి చెప్పటానికి కారణమిదే.
కేవలం క్యాటలిస్ట్ సంస్థ చెప్పిన సూచనల మేరకే మోడీ డిమానిటైజేషన్ ను అమలు చేశారు. వాస్తవానికి మొదట్లో ప్రయోగాత్మకంగా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని దానికి నిర్ణీత కాలంలో డిజిటలైజ్ చేసే దిశగా ప్రోత్సాహకాలు కల్పించి ఆ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను పరిశీలించేలా ఓ పైలట్ ప్రాజెక్ట్ అనుకున్నారు. కానీ నెల తిరక్కముందే ప్రధాని ఏకంగా పెద్ద నోట్లు రద్దు చేసి పారేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఈ ప్రక్రియకు అవినీతి, నల్లధనం అంతం అన్న ముసుగులు వేశారు. డిమానిటైజేషన్ మొదట్లో బ్లాక్ మనీ అంతానికే అన్న ప్రధాని వారం తిరగకుండానే క్యాష్లెస్ ఎకానమీని తెరపైకి తెచ్చింది కూడా ఇందుకే. క్యాటలిస్ట్ సూచనల మేరకు దేశ ఆర్థిక వ్యవస్థలో 86% ఉన్న పెద్ద నోట్లను ఒక్కసారిగా రద్దు చేసేస్తే ప్రజలు చచ్చినట్టు క్యాష్లెస్ ఎకానమీ వైపు మళ్లుతారని ఈ ప్రయత్నం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని కేంద్రానికి, క్యాటలిస్ట్కి తెలియంది కాదు. కానీ జనం ఆ ఆక్రోశంలో ప్రభుత్వాన్ని నిందించకుండా బ్లాక్ మనీ అంతం అన్న ముసుగేసి మభ్యపెట్టారు. ఈ ప్రక్రియ వెనుక అసలు లక్ష్యమేంటో ఇందులో ఉన్న అందరికీ తెలుసు. కానీ ఎక్కడా ఏదీ లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తం క్యాటలిస్ట్ నిర్ణయంలో అమెరికా, ఇండియా సంస్థలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఓ 35 వరకు ఉన్నాయి. వీళ్లందరికీ విషయం తెలిసినా ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. దేశంలో ఉన్న ప్రజల్ని మొత్తం వెర్రివాళ్లను చేస్తూ తమ పథకాన్ని అమలు చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో దేశంలో ఉన్న 15 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు రద్దయ్యాయి. కానీ ఆ మేరకు కొత్త కరెన్సీ మాత్రం వ్యవస్థలోకి రాలేదు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమే వ్యూహాత్మకంగా వ్యవస్థలో కరెన్సీ వాడకాన్ని తగ్గించి బలవంతంగా ప్రజల్ని డిజిటల్ క్యాష్ వైపు మళ్లిస్తోంది. నవంబర్ 8న ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రకటించడానికి 4 వారాల ముందు భారత్లో నగదు రహిత చెల్లింపులను భారీ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా క్యాటలిస్ట్ ఓ పథకాన్ని ప్రకటించింది. దాని పేరు సంఘటిత నగదు రహిత చెల్లింపు భాగస్వామ్యం. ఆపై అక్టోబర్ 14న విడుదల చేసిన ప్రకటనలో క్యాటలిస్ట్ ఏర్పాటు ఇరు దేశాల మధ్య ఓ మైలురాయిగా అభివర్ణించింది. ఈ ప్రాజెక్టులో యుఎస్ ఎయిడ్ తో పాటు ఐఎంఎఫ్, వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, డెల్ ఫౌండేషన్, మెట్ లైఫ్, బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు పేటీఎం, ఫోన్ పే, ఫ్రీచార్జ్, ఈబే, స్నాప్డీల్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని భారతదేశం తరపున నడిపించిన వ్యక్తి అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్. మనం ప్రపంచ బ్యాంకుగా పిలిచే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ లో పెద్ద స్థాయిలో కొలువు వెలగబెట్టిన రఘురాం రాజన్ నేతృత్వంలోనే ఈ ప్రక్రియంతా నడిచింది. అందుకే ఆయన పదవీకాలం ముగిసినా మోడీ నోరెత్తలేదు. ఈ స్థాయిలో భారత్ను ముంచేయడంలో సహకరించినందుకు రఘురాం రాజన్కి భవిష్యత్తులో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు కల్పించింది అమెరికా. కానీ ఈ కుట్రకు జస్ట్ బ్లాక్ మనీ ఎఫెక్ట్ ఇచ్చి ఈజీగా అమలు చేసేసింది. భారతీయులు ఎలక్ట్రానిక్ మనీ వాడితే అమెరికాకేంటి లాభం? అసలు దీని వెనుకున్న కుట్రేంటి, వాస్తవాలేంటి? బ్రేక్ తర్వాత చూద్దాం.